అయితే ప్రెజెంట్ సొసైటీలో బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌లో ఎడ్యుకేషన్. ఇది ప్రాబ్లమ్ అని ఎందుకు అన్నామంటే, అసలు కెరియర్ అంటే ఏంటి? కెరియర్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి? ఇది పిల్లలకి ఎంతవరకు తెలుసు అంటే క్వెషన్ మార్క్ అనే చెప్పొచ్చు. పేరెంట్స్ ఫోర్స్ చేస్తే దాంట్లోకెళ్తున్నారా? వాళ్ళ ఇంట్రెస్ట్‌తో వెళ్తున్నారా అని అడిగితే 80% బై పేరెంట్స్ ఫోర్స్‌తోనే వెళ్తున్నామని చెప్తుంటారు. అసలు కెరియర్ గైడెన్స్ ఎలా తీసుకోవాలి సార్? మనం ఎప్పుడన్నా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడమ్మా, ఎగ్జాంపుల్ మీరు కొత్త ప్లేస్ బెంగళూరుకి వెళ్ళారు, ఫస్ట్ టైం మీరు బెంగళూరుకి వెళ్ళారు, స్టేషన్లో దిగారు, మీకు ఏమైనా తెలుసా అక్కడ ఏముందో? అయితే మీకు ఏం కావాలి, అక్కడ లోకల్ ఒక గైడ్ కావాలి మీకు, అవునా? సో అదేవిధంగా కెరియర్ అంతే. మనకు ముందెళ్తే ఏముందో మనకు తెలియదు, మన భవిష్యత్తు అంటే మనకు తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలంటే మనం ఒక కెరియర్ గైడెన్స్ కోచ్ ఒక సపోర్ట్ తీసుకోవాలి. అసలు కెరియర్ ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా మనం చూస్ చేసుకోవాలి, లైఫ్లో ఎలాంటి కెరియర్స్ ఉంటాయి, ఎలాంటి కెరియర్స్ మనకి మ్యాచ్ అవుతాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కంపల్సరీ కెరియర్ గైడెన్స్ అవసరం. బ్లైండ్గా మనము అలా వెళ్ళిపోయి ఏదో ఇచ్చిన కోర్స్ తీసుకొని మనం కనుక వాటిని కనుక పర్సీవ్ చేస్తే జీవితంలో చాలా నష్టాలే. అంటే ఇప్పుడు అది ఏది కావాలి? ఇప్పుడు మీరు అన్నారు బ్లైండ్గా వెళ్ళకూడదు, ఒక గైడెన్స్ తీసుకొని వెళ్ళాలి అని. అసలు ఈ గైడెన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు పేరెంట్సే ఫస్ట్ గైడ్ చేస్తారు కదా. 90% వీళ్ళు చెప్తుంటారు. ఆఫ్టర్ 10th క్లాస్ తీసుకుందాం సార్. ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ కూడా తొందరలోనే రాబోతున్నాయి. 10th క్లాస్ అయిపోయిన వెంటనే పేరెంట్స్ అందరి చూపు కూడా ఫైనల్లీ బీటెక్ కంప్లీట్ చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. అదర్వైజ్ వీళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే ఎంబీబీఎస్ చేయాలి, డాక్టర్ అవ్వాలి. అసలు సొసైటీలో ఈ రెండే ప్రొఫెషన్స్తో మనం రన్ అవ్వగలమా? మిగతా ప్రొఫెషన్స్ లేవా? ఉంటే వాటికి ఎందుకు ఇంత పాపులారిటీ రాలేదు? దీనికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ మాఫియాస్. మెజారిటీ ప్రతి పిల్లవాడిని 10th క్లాస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటి అంటే రెండే చెప్తారు, అయితే ఎంపీసీ లేకపోతే బైపీసీ. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు 10th క్లాస్లో ఉండగానే వాళ్ళ స్కూల్కి ఎవరో సో మాఫియా కాలేజ్ నుంచి వచ్చి వాళ్ళకి ముందే బ్రెయిన్ వాష్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఎంపీసీ జాయిన్ అయితే మీ లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి గాలిలో మెడల్ కట్టి చూపిస్తారనమాట వీళ్ళకి. అదేవిధంగా కొంత డాక్టర్ అని చెప్తారు, మీరు డాక్టర్ చేస్తే మీ లైఫ్ ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది ఇవన్నీ చెప్పడం చెప్తారు. ఇలా ఈ రెండు విషయాలు చెప్పడం బట్టే చాలామందికి అయితే డాక్టర్లతో ఇంజనీరే ఆలోచన వస్తుంది. అండ్ ఇవాళ మీకు తెలుసు డాక్టర్ కావాలంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ. ఫ్రీ సీట్ వస్తే పర్వాలేదండి, ఫ్రీ సీట్ రాకపోతే మాత్రం మినిమం 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు కావాలి ఇప్పుడు ఒక వ్యక్తికి డాక్టర్ కావాలంటే. సో చాలామంది అయితే మన ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అది. సో ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు, లైక్ దే గో ఫర్ ఎంపీసీ అండ్ లైక్ ఇంజనీరింగ్, బీటెక్ చేసి ఇంకా ఫర్దర్ వెళ్ళగలితే ఎంటెక్ చేసుకుంటారు. అందుకనే ఈ రెండు ప్రొఫెషన్స్కే మనకి పాపులారిటీ ఎక్కువ పెరుగుతుంది అనమాట. అండ్ మీరు చూస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఎంతమంది పిల్లలు అసలు ఈ ఎంపీసీ బైపీసీ అర్థం కాకుండా సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎన్నెన్నో అఘాయిత్యాలు చేసుకుంటున్నారు వాళ్ళు. సో దీనికి కారణం ఎవరు? అసలు పేరెంట్స్ కూడా తెలియకుండా ఆ టీవీలో ఇప్పుడు ఇంకా స్టార్ట్, ఇంకా 10th క్లాస్ అవుతుంది కదా, ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది 1, 2, 3 అని చెప్పి ఆ యాడ్స్ చేయడము, గుడ్డిగా వాటిని నమ్మి ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అంటారు కదా, గొర్రె కష్టమని నమ్ముతుందని చెప్పి ఒక సామెత ఉంది తెలుగులో. సో అదేవిధంగా మనం నమ్మి వాళ్ళ చేత మన పిల్లల్ని పెడతాము, అటు డబ్బు పోతుంది, పిల్లల టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళకి కరెక్ట్ కెరియర్ మ్యాచ్ కాకుండా ఇంకా జీవితంలో వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తుంటారు వాళ్ళు. అంటే సార్ ఇప్పుడు మీరు అంటున్నది ఎంపీసీ బైపీసీ తీసుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారా? లేకపోతే స్టూడెంట్ మరి ఎంపీసీ బైపీసీ కరెక్ట్ కాదు అని అంటే ఏం తీసుకోవాలని? చూడమ్మా, చాలామందికి ఏంటంటే ఓకే ఎంపీసీ బైపీసీ రాంగ్ అంటలేను, అది దర్స్ థింగ్ కాల్డ్ కాంపాటబిలిటీ. మనకి అది కనుక మ్యాచ్ తీసుకోవచ్చు. మళ్ళీ మ్యాచ్ ఎలా అవుతుందంటే మనం చూసి చెప్పలేం వ్యక్తిని. దానికి కొన్ని వీ హ్యావ్ సర్టన్ టెస్ట్. అంటే మేము ఇఫ్ యాక్చువల్లీ కమ్ టు సైకాలజిస్ట్, మేము మీకు చెప్తాం అనమాట. అంటే మీ కొన్ని టెస్టులు చేసి వీ అండర్స్టాండ్. టెస్ట్ అంటే ఏదో వాట్ నాట్ దట్ కైండ్ ఆఫ్ మెడికల్ టెస్ట్. వీ హ్యావ్ సర్టన్. ఇప్పుడు మోడర్న్ వరల్డ్ అమ్మా చాలా అడ్వాన్స్ అయిన టెక్నాలజీ. మనం ఒక పిల్లవాడికి ముందే కనుక్కోవచ్చు ఎలాంటి కెరియర్స్ తనకి మ్యాచ్ అవుతాయో. దాన్ని బట్టి నాలాంటి కెరియర్ గైడెన్స్ కోచ్ ఒక పిల్లవాడికి లేకపోతే ఒక అమ్మాయికి కానీ ఎలాంటి కెరియర్ చూస్ చేసుకుంటే వాళ్ళు షూర్ సక్సెస్ అవుతారో తెలుసుకోవచ్చు మనం ముందే. అయితే అందరూ గుడ్డిగా ఎంపీసీ బైపీసీ పట్టుకుంటారు కాబట్టి చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ఎంపీసీ బైపీసీ అందరికీ మ్యాచ్ కాదు, కొందరికే మ్యాచ్ అవుతుంది. అంటే ఇంక ఎంపీసీ బైపీసీ ఆర్ట్స్ ఉన్నాయి, కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, మనకి పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, వీ హ్యావ్ ఇంటర్మీడియట్లో వీ హ్యావ్ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకి. కాకుంటే ఈ రెండు విషయాలే మనకి ఎంపీసీ బైపీసీ చూపించడం వల్ల పిల్లలు దాంట్లోకే వెళ్తున్నారు, లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అది మనం పేరెంట్స్కి తప్పకుండా చెప్పొచ్చు. ఓకే. అసలు అదర్ ఆప్షన్స్ అనేవి కొంచెం బ్రీఫ్గా చెప్తారా సార్? కామన్గా మనం కాలేజీలోకి ఎంటర్ అవుతున్న ప్రతిసారి
ఎంపీసీ బైపీసీనే కనిపిస్తాయి. 10th క్లాస్ వరకు అంటే ఓకే, దానికి స్పెషల్ గైడెన్స్ కావాల్సిన అవసరం ఏం లేదు. స్కూల్లో అది 1 by 1 రన్ అవుతుంటుంది. ఆఫ్టర్ 10th క్వశ్చన్ మార్క్ అవుతుంది కదా. ఎంపీసీ బైపీసీ కాకుండా అసలు ఇంకా ఏమేం కోర్సెస్ ఉన్నాయి అసలు? ఫస్ట్ మనం ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకోవాలమ్మా. మనం ఇప్పుడు 10th క్లాస్ అయిన వెంటనే ఒక క్రాస్ రోడ్స్ పైన, అంటే ఒక చౌరస్తా పైన నించో ఉన్నాం. అండ్ మనది ఒకటే రూట్ అనమాట. ఆ ఒక్క రూట్ వెళ్తే మనం సక్సెస్ అవుతాం. మిగతా రూట్స్ అన్ని రాంగ్ అనమాట. అంటే మొత్తం 4 దారులు ఉంటాయి కదా. ఆ 4లో ఒకటే మనది కరెక్ట్ దారి. అయితే మనం దాంట్లో కరెక్ట్ వెళ్ళిపోతే వెరీ గుడ్, ఫైన్, లైఫ్ ఆఫ్ సక్సెస్. కానీ కాకుండా ఇంకా 3 రాంగ్ ఉన్నాయి కదా. బై మిస్టేక్ మనం ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకున్నా సరే ఆ రాంగ్ అయిపోతుంది. అందుకనే ఈ పాయింట్లో మనం నించొని ముందు డిసైడ్ చేసుకోండి ఏ ఫీల్డ్ వెళ్ళాలని చెప్పి. మనకి ఏం కోర్స్ ఉన్నాయంటే ఆఫ్టర్ 10th డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమాలో ఎన్నో మీకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అండ్ మీకు లైక్ ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ కూడా ఉన్నాయి, చాలామంది తెలియదు. అంటే ఎంపీసీ చేయండి, వెరీ గుడ్, ఫైన్. ఎంపీసీ అలాంగ్ విత్ వొకేషనల్ కోర్స్, మీకు పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, మీకు మల్టీమీడియా కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మల్టీమీడియా అంటే ఇట్ విల్ రూలింగ్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఇంకా మొత్తం ప్రతి ఒక్కటి ఆన్లైన్ అండి. మీకు లైక్ ఆఫ్లైన్ ఉండే చాలా తక్కువ ఉంటాయి. ఇంకా ఫ్యూచర్లో మొత్తం ఆన్లైనే. ఇప్పుడు మీరు నా ప్రోగ్రామ్ కూడా ఆన్లైన్ చూస్తున్నారా? నేను ఎక్కడ మిమ్మల్ని పిలవలేదు. ఐ డెంట్ కాల్ ఇట్ సమ్ ప్రో. ఒకప్పుడు ఏంటి, ఒక హాల్ తీసుకోవాలని పిలిచేవాడిని. ఇప్పుడు అవసరం లేదు, ఇంత టెక్నాలజీ మనకు వచ్చేసింది. చూసారా, ఇక్కడ కూర్చొని నేను ఒక రూమ్లో కూర్చొని కొన్ని లక్షల మందికి యాక్సెస్ అవుతున్నాను. సో మల్టీమీడియా కోర్సెస్ చాలా అద్భుతంగా ఉంటాయి. SEO కోర్సెస్ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఎన్నెన్నో కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ముందర పెట్టుకొని ఇంత అంటే మనం సక్సెస్ కోసం ఎన్ని కోర్సెస్ ఉండగా కూడా అందరూ ఎంపీసీ బైపీసీ పడి చాలా రాంగ్ స్టెప్ చేసుకుంటున్నారు. సో ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. అంటే మనం పేరెంట్స్కి ఇప్పుడు టైం కాదు నాకు చెప్పకపోతే టైం సరిపోదు. సో బేసిక్గా మీకు ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మనం పిల్లలకి ఆఫ్టర్ కాలేజ్ ఓకే మీకు ఎంపీసీ బైపీసీ ముందుకు చేసుకోండి. బట్ ఈవినింగ్ పూట మన పిల్లవాడికి మ్యాచ్ అయిన ఒక కోర్స్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా, అది మ్యూజిక్ కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, ఇంకా వేరే విజువల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కంప్యూటర్ గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు, ఎన్నో కోర్సెస్ ఉంటాయి. వాటిని కూడా ఇవ్వాలి. అంటే డిపెండ్ అపాన్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి. అంటే వీ కెన్ అండర్స్టాండ్ బిఫోర్ ఓన్లీ. దర్ ఇస్ అ లాజిక్ కాల్డ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఒక థియరీ ఉంది. దాన్ని బట్టి మనం ముందే ప్లాన్ చేయొచ్చు అనమాట. ఒక పిల్లవాడికి ఎలాంటి ఇంటెలిజెన్స్ మ్యాచ్ అవుతుంది. టోటలీ 8 ఇంటెలిజెన్స్, 8 ఉంటాయి ఇంటెలిజెన్సెస్. ఆ ఇంటెలిజెన్సెస్లో మన పిల్లవాడికి ఏది మ్యాచ్ అవుతుందో మనం ముందే కనుకోవచ్చు. ఇప్పుడు టుడే వీ హ్యావ్ ది మోడర్న్ టెక్నాలజీ టు అండర్స్టాండ్ దట్. ఆ తర్వాత మనము మన పిల్లలకి ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే వాళ్ళు షూర్ సక్సెస్ సాధిస్తారు. ఇప్పుడు జనరల్ ఎంపీసీ బైపీసీ అనుకోండి, వాళ్ళకు కూడా ఒక సర్టిఫికేట్ అది బయటకు వచ్చే అప్లికేషన్ ఎక్కువ ఉండదు. కానీ ఒక స్కిల్ అనేది జీవితాంతం ముందునే ఉంటుంది. అవును, ఒక స్కిల్ అనుకో, స్కిల్స్ చాలా ఉంటాయి. మీకు వంట, ఒక లెట్స్ టేక్ ఈవెన్ ద మోస్ట్ స్మాలెస్ట్ థింగ్, మీకు వంట మంచిగా చేయడం వస్తుంది. ఇవాళ మీకు ఐడియా ఉండొచ్చు, వంట చేస్తే నెలకు లక్షలు సంపాదించవచ్చు. ఒకప్పుడు వంట అంటే ఏదో చిన్నగా చూసేవాళ్ళు. మీకు ఆల్రెడీ మన ఏదో సమ్ ఇష్యూ హ్యాపెండ్, కుమారి అంటే అని చెప్పేదో ఇష్యూ జరిగింది రీసెంట్గా. అంటే షీ కుక్ సో వెల్, చూసారా? అంటే అంత చిన్న ప్రొఫెషన్ అనుకుంటారు మీరు. చూసారు ఇప్పుడు లక్షల కోట్లలో టర్న్ ఓవర్. స్విగ్గీ, జొమాటోలో చూడండి ఎంత టర్న్ ఓవర్స్ అవుతున్నాయి. అంటే మనకు ఒక స్కిల్ చేతిలో ఉండాలి, సమ్ స్కిల్. సో ఈ 8 నుంచి ఉంటాయి మేడం మొత్తం అవన్నీ స్కిల్స్. దాంట్లో ఒక స్కిల్ కంపల్సరీ మనము మాస్టర్ చేయాలి. చేసిన తర్వాత మనకి రేపు పొద్దున ఈ యొక్క ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఏమైనా కింద మీద అయినా, ఎందుకంటే అందరికీ జాబ్స్ అవ్వ. చూసారా మీరు? ఆఫ్టర్ డిగ్రీ అందరూ ఏమనుకుంటారు, థియరీ ఏంటి, కాలేజ్ అంటే ఇంటర్, దెన్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, దెన్ జాబ్. అది థియరీ. ప్రాక్టికల్గా అది ఇంపాసిబుల్ అండి. డిగ్రీ అంటే జాబ్ ఎక్కడ రాదు మీకు, ఎందుకంటే మీకున్న స్కిల్స్ బట్టి మీకు జాబ్ వస్తుంది అంతేగాని సో అలా థియరీ చెప్పినట్టు ఇట్లా ఆఫ్టర్ డిగ్రీ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. కానీ మీకు స్కిల్ ఉంటే మీకు ఎక్కడ జాబ్ అక్కర్లేదు, మీరే 100 మందికి జాబ్ ఇచ్చే స్థాయిలో మీరు ఉంటారు. అందుకనే ఫోకస్ మోర్ ఆన్ ద స్కిల్స్. ముందైతే మనకున్న స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి స్టూడెంట్ అనేవాడు. అసలు ఏ కెరియర్ గైడెన్స్ లేదనుకోండి సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ టాపిక్స్ ఓ సర్టెన్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఓ సర్టెన్ ఆఫ్ ద పేరెంట్స్కి ఓకే. కానీ కొంతమంది పేరెంట్స్కి అసలు కనీస అవగాహన లేని పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి అసలు కెరియర్ గైడెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం రాదు, పిల్లలకి తోచినట్టుగా చేసుకుంటూ వెళ్తారు. కెరియర్ గైడెన్స్ అనేది లేకుండా ఏ స్టూడెంట్ సక్సెస్ కాలేడా? ఇందాక మీకు చెప్పాను, మనం ఒక కొత్త ఊరికి వెళ్తాము. ఓకే, కొత్త ఊరికి వెళ్ళేసి వీ వాంట్ టు సీ సమ్ బ్యూటిఫుల్ స్పాట్స్ దేర్. ఓకే, కాశ్మీర్ అనుకుందాం మనం. కాశ్మీర్ మీరు స్టేషన్లో దిగారు మీరు. ఓకే, దిగేసి అక్కడ నించున్నారు. అదేనా కాశ్మీర్? అంతేనా? అది ఎంతో ఉంటుంది, ఎన్నో ఉంటాయి. సో ఎన్నెన్నో అద్భుతమైన ప్లేస్ ఉంటాయి అక్కడ, అవునా? అవన్నీ మీరు చూడాలంటే ఏం చేయాలి? మీరు ఒక లోకల్ గైడ్ని తీసుకోవాలి, అంతేనా? లేకపోతే మీరు స్టేషన్లో నించొని ఎవరో ఆటోని పట్టుకోవాలంటే వాడు ఏం చేస్తాడు, నేను తీసుకెళ్తాను 3-4 చూపించేసి అయిపోయింది సార్ కాశ్మీర్ పంపించేస్తాడు, అంతేనా? వాస్తవమేనా? సో మనకు ఒక కరెక్ట్ గైడ్ దొరికితే మాత్రమే మీకు మొత్తం కాశ్మీర్ చెప్తాడు. మీ డబ్బుల్ని కరెక్ట్గా ఎలా వాడుకొని ఎక్కువ చూడొచ్చు చూపిస్తాడు, అంతేనా?
సో మీ కెరీర్ అంతే అండి. ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు రెడీగా ఉంటారు డబ్బులు పెట్టుకొని. మీరు కనుక కరెక్ట్ కోర్సులో జాయిన్ అయితే ఆ డబ్బుల్ని కరెక్ట్గా వాడుకొని పిల్లల జ్ఞానం పెంచి వాళ్ళ లైఫ్లో సక్సెస్ సాధించినట్టు కంపల్సరీ మనం వాళ్ళని మోటివేట్ చేయగలుగుతాము. అదే కనుక మీరు రాంగ్ ఛానల్తో లింక్ అయ్యారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులన్నీ వాళ్ళకే లాగేసుకొని అలాగే పిల్లోడికి ఏమి ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ లేకుండా బయటకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి వదిలేస్తారు బయటకు అంతే. అతో పిల్లవాడి లైఫ్లో ఏ సక్సెస్ సాధించలేడు, ఏ విధంగా జాబ్ సంపాదించలేకపోతే ఒక వృత్తి కానీ ఒక స్కిల్ కానీ తన సొంతంగా చేయలేకపోతాడు. సో అందుకనే మనకి కెరీర్ గైడెన్స్ కంపల్సరీగా అవసరం. కెరీర్ గైడెన్స్ లేకుండా షూర్ షార్ట్ సక్సెస్ అంటే చాలా రేర్ అండి. అది అంటే 100లో ఒక 5-10 మంది బై ఫ్లూక్ వచ్చేస్తుంది, కానీ మిగతా 90% మంది మాత్రం ఫెయిల్ అయిపోతారు.